గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై తిప్పర్తి మండల కేంద్రంలో ఒకరోజు సమ్మె నిర్వహించారు. సమ్మెలో భాగంగా తిప్పర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కార్మికులకు సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్ మద్దతు తెలిపి మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు వేతనాల కోసం స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి మన్నెం భిక్షం మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తిప్పర్తి మండల అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, మైనం మల్లయ్య, శ్రీనివాసచారి, ఖలీల్, యాదయ్య, సైదులు, భిక్షం, స్వామిలు, పరశురాములు, గణేష్, చంద్రయ్య, అర్దయ్య, వెంకటమ్మ, పరమేష్, నరేష్, లింగయ్య, వెంకన్న, గోపి, నరసింహ, మరియమ్మ, పద్మ, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు వేతనాలకు స్పెషల్ గ్రాంటు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఒకరోజు సమ్మెకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు సమ్మె చేయడం జరుగుతుంది. వెంటనే వీరి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదని మేము గద్దెనెక్కితే మేము వీళ్ళ సమస్యలను పరిష్కరించి వారి కనీస వేతనం అమలు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం నెలలోపే అనేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు 6 నెలలు అవుతున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తుంగలో దొక్కిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వాళ్ళ వేతనాలు నేరుగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ 1వ తారీఖు ఖాతాలో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ సమ్మెకు పోవడానికి గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే వీరి సమస్యను వారి యూనియన్తో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తుంది.